అనకాపల్లి జిల్లా అనకాపల్లి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీవీఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికే తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించేందుకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిన విశాఖ ఎయిర్పోర్ట్కి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డిపిఆర్ను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. సింగపూర్ మాదిరిగా ఒక పిల్లర్పై రోడ్డు మరియు రైలు వంతెన నిర్మిస్తారని అన్నారు. విశాఖను మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు విశాఖ బ్యాటరీ జంక్షన్ నుంచి భీమిలి వరకు ఒక ఫేజ్ గాను, భీమిలి నుంచి భోగాపురం వరకు రెండో ఫేజ్ గాను, భోగాపురం నుంచి ఇచ్చాపురం వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి దానికి మెట్రో ఇవాళ మనకు తెలుసు 5 సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే భూతత్వంలో చూపించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం కూడా చేయలేదు. కానీ ఇవాళ ఆ డిపిఆర్ని కూడా ఇవాళ వెంటనే మెట్రోని ఒక కొత్త పద్ధతిలో అంటే ఎక్కువ స్థలం తీసుకోకుండా సింగిల్ కాలంతో సింగిల్ పిల్లర్ మీద మెట్రో ఏర్పాటు చేసి ఆ మెట్రో పైనే డ్యూయల్ పర్పస్ అంటే ఏంటి, దానిలోనే ఒక రోడ్డు అలాగే ఒక మెట్రో రెండు వచ్చేటట్టుగా అంటే సింగపూర్ ప్రాంతాల్లో ఈ విధంగా ఇప్పటికే మెట్రో నిర్మాణాలు జరుగున్నాయి. ఆ తరహాలోనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కి ఒక మెట్రోని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త డిపిఆర్ ను కూడా తయారు చేయమని నిన్న అధికారులు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా బీచ్ రోడ్డు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ 560 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని విస్తరణ చేయడానికి గాను ఆయన శంకుస్థాపన చేశాడు. ఆ పలకలు అలాగే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదలైనటువంటి సందర్భాలు లేవు. అంటే పూర్తిగా మోసం. ఇవాళ అదే భీమిలి రోడ్ అంటే బీచ్ రోడ్ విశాఖపట్నానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి విశాఖ ఇవాళ అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉండేటువంటి విశాఖని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విశాఖ నుంచి భీమిలి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో విశాఖ నుంచి భోగాపురం, థర్డ్ ఫేజ్ లో విశాఖ నుంచి ఇచ్చాపురం. సో ఇలాగా 3 ఫేజుల్లో ఈ బీచ్ రోడ్ విస్తరణ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో మొదటి దఫాగా ఇవాళ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి బ్యాటరీ జంక్షన్ నుంచి అక్కడ భీమిలి జంక్షన్ వరకు కూడా మొట్టమొదటి ఫేజ్ లో ఆ నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్ననే. కాబట్టి విశాఖలో ఇంతే కాకుండా మరి రవాణా వ్యవస్థ అంటే ఈ ప్రాంతంలో విశాఖ అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ముందుగా. అది గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధి అనేటువంటిది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక రోడ్డు లేదు, ఆఖరికి రోడ్డులో పడిన గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితిలో 5 సంవత్సరాలు మనం చూసాం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇవాళ విశాఖపట్నానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలనే ఉద్దేశంతో శీలానగర్ నుంచి సబ్బవరం వరకు ఆ రోడ్డుని ఇవాళ పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమంలో ఆల్రెడీ రేపట్లో టెండర్ పిలుస్తారు. 2 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. 2 నెలల తర్వాత ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి అక్కడ నిన్ననే మీటింగ్ లో అధికారులు అందరూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి శీలానగర్ నుంచి సబ్బవరం రోడ్డుకి ఒక కనెక్టింగ్ రోడ్డు, అదే విధంగా మన ఇచ్చాపురం నుంచి ఆల్రెడీ అనకాపల్లి వరకు ఒకటి జరిగింది. ఇంకా రేపు మా ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఢిల్లీ అధికారులతో మాట్లాడారు. అనకాపల్లి నుంచి ఇవాళ రాజమండ్రి వరకు ఉన్న రోడ్డు గురించి కూడా రేపు ఆయన ప్రెస్ మీట్ పెడతారు. వచ్చిన వెంటనే దానికి కూడా ఒక శుభవార్త మన అనకాపల్లి ప్రజలు వినబోతా ఉన్నారు. మరి విశాఖపట్నంలో శీలానగర్ నుంచి సబ్బవరంకి వెళ్ళేటువంటి రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ స్టీవ్ డోరింగ్ సంబంధించి అంటే పోర్టుకి సంబంధించినంత వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆ విధంగా హైవే ప్రాంతంలో ఒరిస్సా భువనేశ్వర్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయే వీలు దొరుకుతుంది. కాబట్టి సిటీ నుంచి పెద్ద హెవీ వెహికల్స్ ఏవి, పోర్టుకి వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా మన అనకాపల్లి కానీ లేకపోతే విశాఖపట్నం సిటీ కానీ ఎంట బక్కర్ లేకుండానే ఆ స్టీవ్ డోరింగ్ సంబంధించినటువంటి కోల్ కానీ
ఇవాళ మైన్స్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరిగేటువంటి ప్రక్రియ కూడా విశాఖపట్నం పోర్టు ద్వారా జరగడానికి ఈ శీలానగర్ నుంచి సబ్బవరం రోడ్డు ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇదే కాకుండా మరి పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఇవాళ అనకాపల్లి కూడా విశాఖపట్నంలో ఒక భాగంగా మేము అందరం కూడా అనకాపల్లిని కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. నిన్న దీనిలో కూడా నేను ప్రత్యేకంగా అందరు అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరాను. మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు కంపోస్ట్ యార్డ్ ఇవాళ జీవీఎంసీల ప్రాంతాల విలీనం అయినప్పుడు కూడా కంపోస్ట్ యార్డ్ సమస్య రెసిడెన్షియల్ ఏరియాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో కంపోస్ట్ యార్డు సిటీ టౌన్ మధ్యలో ఉండటం అనేటువంటి చాలా దురదృష్టకరం. దాని గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాగానే ఆయన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కంపోస్ట్ యార్డు 3 నెలల లోపుని ఇక్కడ అవుట్స్కర్ట్స్ కి తరలించమని చెప్పడం జరిగింది. తరలించిన తర్వాత కూడా అక్కడ దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ కింద కంపోస్ట్ యార్డుని దానిలో ఉండేటువంటి చెత్తని థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూనిట్ ఆల్రెడీ విశాఖపట్నం మన కంపోస్ట్ యార్డ్ లో ఉంది మధురవాడ దగ్గర. అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి తక్షణమే ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అనకాపల్లి ప్రజలకి కంపోస్ట్ యార్డు ఇబ్బంది లేకుండా ఒక 3 నెలల లోపునే ఈ కంపోస్ట్ యార్డు ఇక్కడ కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని తరలించేటువంటి ప్రక్రియని అప్పుడే దాన్ని మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి 3 నెలల లోపునే ఈ అవుట్స్కర్ట్స్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ కంపోస్ట్ యార్డ్ని తరలించడం జరుగుతా ఉంది. అదేవిధంగా 22A సమస్య మరి దీర్ఘకాలికంగా ఉండేటువంటి 22A సమస్య ఆ రోజు నాన్నగారు కొంతవరకు ఆ సమస్యని ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో నిర్మూలించి నివారించి ఆ రెసిడెన్షియల్ ఓనర్స్ అందరికి కూడా కొంత ఉపశమనం కల్పించాం. అయితే ఇంకా చాలా మటుకు విశాఖపట్నం కానీ గాజువాక్ కానీ అనకాపల్లి ప్రాంతంలో ఇంకా ఏదైతే సొంత భూములు కూడా వాళ్ళ ప్రభుత్వ భూమి కింద తప్పుగా నమోదు కావడం, తప్పుగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బెదిరించడానికి చాలా మటుకు ఉపయోగించుకున్నారు. 22Aని భూతత్వంలో చూపించి మీరు మాకు భూములు అమ్మేస్తారా, తక్కువ రేటుకి ఇచ్చేస్తారా, లేదా సగం భూమి మాకు ఇచ్చేస్తారా, లేదా అప్పుడే 22A తొలగిస్తామని చెప్పి ఆ రోజు దందాలు చేసినటువంటి వైనం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ 22A సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్